అందరికీ నమస్కారం. నేను మీ బుంగా సతీష్ కుమార్. SV9 న్యూస్ ఛానల్ స్వాగతం. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పులు సంభవించాయి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్న రాజకీయం వేరు. మరి జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలు అయినటువంటి శర్మిల అక్కగారు మన రాష్ట్రానికి కాంగ్రెస్ PCC సభ్యురాలుగా ఆవిడ ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో అడుగుపెట్టి ఒక పెనుమార్పులు ఒక బాణాన్ని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే సొంత అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంధిస్తుందని చెప్పేసి మనం ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఆవిడ గతంలో పార్టీ పెట్టి తెలంగాణలో నేను ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొస్తానని చెప్పి తర్వాత ఎలక్షన్కి వెళ్లకుండానే అక్కడ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆ రాష్ట్ర రాజకీయాల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ ఇచ్చినటువంటి PCC సభ్యురాలు అధ్యక్ష పదవిని స్వీకరించి ఈ రాష్ట్రానికి అడుగుపెట్టింది. ఈ రాష్ట్రంలో మరి ఆవిడికి అవకాశం ఉందా? నిజంగానే కాంగ్రెస్ రానున్న ఎలక్షన్లో ఆ యొక్క ప్రతిఫలాలు పొందే అవకాశం ఉందా అంటే ప్రభావం కాంగ్రెస్ యొక్క ఓటు శాతం ఏమన్నా ఏ రాజకీయ పార్టీపై అంటే టీడీపీ పడుతుందా, టీడీపీ ఓట్ల మీద పడుతుందా, లేకపోతే జనసేన ఓట్ల మీద పడుతుందా, లేకపోతే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ మీద పడుతుందా అనేది మనకి చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో కనుమరుగైందని చెప్పుకోవాలి. ఇప్పుడు కొత్తగా వైఎస్ షర్మిల మన రాష్ట్రానికి రావడం వల్ల దెబ్బ ఎవరికైనా ఉందంటే ఖచ్చితంగా మరి వర్గాలు చెప్తున్న మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓటు శాతం అనేది ఈ షర్మిల కొంచెం తీసుకువెళ్తుంది. ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, వ్యతిరేకతతో ఉన్న ఎమ్మెల్యేలు ఈ కాంగ్రెస్లోకి గూటికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలు ప్రతి ఒక్కరు కూడా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలే వాళ్ళు మాత్రమే ఇంకా వైసీపీతో కొనసాగుతున్నారని చెప్పేసి మనం తెలుసుకుంటున్నాం. ఖచ్చితంగా అది వాళ్ళు మాత్రమే అందులో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మరి అదే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కూతురైనటువంటి షర్మిలమ్మ ఈ రాష్ట్రానికి రావడం వల్ల మళ్ళీ పూర్వవైభవం కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ భావించడంతో, ఎందుకంటే పక్కనున్నటువంటి కర్ణాటక, పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చింది. దానివల్ల రానున్న ఎలక్షన్లో కొంచెం కనీసం ఒక 20 స్థానాలన్నా అసెంబ్లీకి పంపించాలి, ఒక 20 ఎమ్మెల్యేలన్నా అసెంబ్లీకి పంపించాలి అనే యోచనలో కాంగ్రెస్ ఉందని నా భావన. ఖచ్చితంగా మరి ఈ ప్రభావం అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద పడుతుంది. ఇప్పుడు మన షర్మిలమ్మ వచ్చిన దగ్గర నుంచి ఆవిడ వచ్చిన ఆంధ్ర రాష్ట్రంలో అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత ఆవిడ వచ్చి ప్రతి ప్రెస్ మీట్లోనూ కూడా చాలా సూటిగా సవాళ్ళు విసురుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. దానికి నిదర్శనం ఆయన నిన్న ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో ఇచ్చినటువంటి ఆయన మాట తీరులోనే ఆయన యొక్క ఓటమిని అంగీకరించినట్టుగా మనం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆవిడ ఏం మాట్లాడారు, అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం వీడియో ద్వారా విందాం. ఆలోచన చేయండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కనీసం ఒక్క ఎంపీనైనా
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగనన్న గారు మాట్లాడిన మాట, అసలు బీజేపీ పార్టీ ఎలా మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూస్తాను అని మీరు ఎంపీలను నాకు ఇవ్వండి, వాళ్ళ మెడలు వచ్చైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నాడు. మరి ఏమైంది జగనన్న గారు అని అడుగుతున్నాం. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే ఆంధ్రప్రదేశ్ లోని ప్రత్యేక హోదా కోసం పెట్టాలన్నాడు ప్రధానమంత్రి అయిన తర్వాత. విన్నారు కదా, ఇవి ఈవిడి మాట్లాడే మాటలు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే టీడీపీ, వైసీపీ, జనసేన ఈ మూడు పార్టీలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎదుగుదలకు కానీ అభివృద్ధికి కానీ వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఊడుగం చేస్తూ వాళ్ళ యొక్క కేసుల కోసం, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కాపాడుకోవడం కోసం వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి మన ప్రధాన పార్టీలు, స్థానిక పార్టీలు. అలాంటి టైంలో స్టేట్ గవర్నమెంట్ని జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ బాణం విసురుతూ, సవాలు విసురుతూ, ఆవిడ అన్న మాటలో ప్రతీది స్పష్టంగా, ప్రతీది కూడా వాస్తవం. మూడు పార్టీలు, ప్రధాన పార్టీలు మనకి స్థానిక పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఆ ప్రాంతీయ పార్టీలు మూడు కూడా దేనికి అనుగుణంగా పనిచేస్తున్నాయి? కేంద్ర రాష్ట్రానికి అనుగుణంగా పనిచేస్తున్నాయి. మోడీ ఏం చెప్తే తా అంటే తందానా అంటున్నారు ఇక్కడ అనే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు దెబ్బ తగిలిన పరిస్థితి మన శర్మిల గారి వల్ల రావడం జరిగింది. ఇప్పుడు ఆయనకి మింగుడు పడని పరిస్థితి. ఏ విధంగా ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం అయినటువంటి పార్టీలు టీడీపీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా ఆయన మీద ఆయన చేస్తున్నటువంటి పరిపాలనని ఎత్తుచూపి, ఆయన చేసిన పరిపాలనని ఎత్తుచూపే ప్రయత్నం చేశారు. దాంట్లో పూర్తిగా సక్సెస్ అయ్యారో లేదో వాళ్ళు తెలుసుకోవాలి. దాంతోపాటుగా దానికి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన సమాధానం చెప్పుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన చెల్లెలు శర్మిలమ్మ గారు ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇదే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం దిశగా అడుగులు వేస్తుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి కొంత శాతం ఓట్లకి గండిపడే పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు నిరాశలోకి వెళ్ళిపోయారు. ఈ రోజున నన్ను ప్రజలు వ్యతిరేకించి నన్ను దిగిపోమంటే నేను దిగిపోతాననే ఆలోచనకి వైనాట్ 175 అనే మాట దగ్గర నుంచి ఈరోజు ప్రజలు నన్ను స్వాగతించకపోతే నేను దిగిపోవడం అనేది జరుగుతుందని చెప్పే పరిస్థితికి ఈరోజు ఆయన రావడం జరిగింది. ఎంత కాన్ఫిడెంట్గా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సొంత చెల్లెలు కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి ప్రత్యర్థిగా రావడంతో ఆయనకి ఎటు తోచలేని పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు, అభివృద్ధి లేకుండా చేశారు. అభివృద్ధికి రాష్ట్రం ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలకు డబ్బులు ఇస్తేనే అభివృద్ధి, సంక్షేమం అవుతుంది అనుకుంటే చాలా ఇబ్బంది. ప్రతి విషయంలో కూడా మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా తెస్తానని చెప్పేసి ఆవిడ కూడా చెప్పడం జరిగింది. శర్మిలమ్మ గారు డైరెక్ట్గా అడుగుతున్నారు మీడియా ద్వారా, మీరు నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి నేను ప్రత్యేక హోదాను తీసుకొస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని మీద ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఎందుకని దాని మీద స్టాండ్ తీసుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? దీనికి సమాధానం చెప్పాలి అని అడుగుతుంది. సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు.
మన రాష్ట్రం ఈ రోజుని ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో? మీరు కదా. మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది ఎవరో? దానికి కారణం ఎవరు? మీరు కదా. ఈరోజు అంబేద్కర్ విదేశీ విద్యకి అంబేద్కర్ పేరుని తీసి, గొప్ప మహనీయుడైనటువంటి అంబేద్కర్ పేరు తీసి మీలాంటి వారు పేరు పెట్టుకున్నది దానికి కారణం మీరు కదా. అంబేద్కరిస్టులను అందరినీ కూడా అంబేద్కర్ గారిని కొలుసుకుంటే ప్రతి ఒక్కరిని మనోభావాలను దెబ్బతీసింది మీరు కదా. ప్రతి ఒక్కరూ ఈ రోజుని 300, 200 కరెంటు బిల్లు కట్టుకునే పరిస్థితి నుంచి ఈ రోజున 2,000, 6,000, 5,000 కరెంటు బిల్లు కట్టుకునే పరిస్థితికి, చిన్నపాటి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఎంత భారం వస్తుందని చెప్పేసి, ఎంత భారంగా ఉండే పరిస్థితి ఉందని చెప్పేసి ఆ దిగజారుడి పరిస్థితిని తీసుకొచ్చింది, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది మీరు కదా. సామాన్య ప్రజల దృష్టిలో ఒక కొత్త ఫిలాసఫీని తీసుకొచ్చి మందు రేట్లు పెంచేస్తే మందు తాగే వాళ్ళు తగ్గిపోతారనే కొత్త ఫిలాసఫీని తీసుకొచ్చి మందు తాగుడికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కష్టపడి వాళ్ళు పొట్టగొట్టింది, వాళ్ళ ఆర్థికంగా పెనుభారాన్ని మోపింది మీరు కదా. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయలేదా? ఈ విధంగా చెప్పుకుంటే అనేకమైనటువంటి ఎస్సీలకు సంబంధించిన పథకాలను తీసేసి అనేకమైన ఘోరాలు చేసి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేసి, ఈ విధంగా చెప్పుకుంటే అనేక రకాలమైన చాలా ఇబ్బందులకు గురి చేశారు ఈ 5 సంవత్సరాల్లోనూ. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసారు. అలా చూసుకుంటే ఈరోజు మీకు ఖచ్చితంగా మీ ఓటకు మీరే అంగీకరించే పరిస్థితి, ఈ రోజుని మీ మీడియా ద్వారా అంగీకరించే పరిస్థితి మీ నోటితో మీరు ఒప్పుకున్నారు కదా. ఆ స్థాయికి తెచ్చుకుని ఒక్క ఛాన్స్ దగ్గర నుంచి ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చి రెండోసారి ఛాన్స్ ఇవ్వకూడదనే పరిస్థితి తెచ్చుకున్నది మీరు కదా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీకు రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు ఎదురుదాడి తగులుతుంది. ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని గుర్తించే పరిస్థితి లేదు. మిమ్మల్ని గద్దె దించే వరకు ప్రజలు నిద్రపోరని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ